ఇక రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని కాంగ్రెస్, రాష్ట్రం కోసం అప్పులు చేశామని బీఆర్ఎస్ పార్టీలు కాలయాపన చేస్తున్నారని, పెళ్లినాడే తత్తిన పెట్టడం బీఆర్ఎస్ కు తాకదని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ప్రజల కోసం యథావిధిగా పోరాటాలు కొనసాగిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్య సృష్టించి పైశాచిక ఆనందం పొందాలని బీజేపీ పార్టీ చూస్తుందని అన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని, మతోన్మాద భావజాలం కలిగిన బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లోకి రావడం నల్గొండ మీటింగ్ తోటే ప్రజల్లోకి వస్తున్నారని ప్రకటిస్తున్నాడు. సమస్య కూడా తెలంగాణ వాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాదం సంగతి ఎలా ఉన్నా సమస్య ఏమిటంటే కృష్ణా జలాల సమస్య, గోదావరి జలాల సమస్యలు, ఈ జలాల పైన ఉన్న హక్కుల్ని, అథారిటీని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ఒక ప్రక్రియ నడుస్తోంది. మన పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఏదో పిల్లి పిల్లి తగాద కోతి తెచ్చుకో, కోతి కోతి తగాద పిల్లి తెచ్చుకున్నా, ఒక సామెత ఉంది, ఒక కథ. అట్లా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వస్తున్న తగాదా, మహారాష్ట్ర విషయంలో మహారాష్ట్రకు కూడా కొన్ని సమస్యల తగాదా,